హెచ్డిఎస్ మీటింగ్ జరిగింది. హెచ్డిఎస్ మీటింగ్లో అందరికీ ప్రజల కోరిక ఆసుపత్రి పరిసరాలని కాపాడుకోవాలా, దానికి కాంపౌండ్ వాళ్ళు కంపల్సరీగా మొదట ప్రాధాన్యతలు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా లోపల కూడా ఒక స్ట్రెచ్ సీసీ రోడ్డు కూడా వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున కాంపౌండ్ వాల్ కార్యక్రమాన్ని నిర్మించే కార్యక్రమాన్ని భూమి పూజ చేయడం జరుగుతుంది. భూమి పూజ చేసే వదిలేము, కంటిన్యూ చేస్తున్నాము. ఇది యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తాం, కాంపౌండ్ వాల్ కానీ రోడ్డు కానీ. దీనికి ఎల్ఏడిఎఫ్ ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయో దాని నుంచి నిధులు కేటాయిస్తాను. ఎందుకంటే సూపరింటెండెంట్ గారికి ఒక టెన్షన్ ఉంది, వీళ్ళ ఆసుపత్రి డబ్బులు ఏమైనా వాడేస్తారని. అటువంటి ఆలోచన ఏం లేదు మాకు. ఎందుకంటే ఎవరైనా రోడ్లు వేస్తే మామూలుగా 14th ఫైనాన్స్లో డబ్బులు వేసేసి మేము చేసినాము, లేదు కోనేరు నరసింహస్వామి డబ్బులు తీసుకొని కోనేరు కట్టినామనే క్యారెక్టర్లు కాదు మాది. ప్రభుత్వం నుంచే డబ్బులు వేస్తాం. ప్రభుత్వ నిధులు కానీ సిఎస్ఆర్ నిధులతోనే కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. స్వామివారి డబ్బులు కానీ లేదు మున్సిపాలిటీలో ఏదో వేరే వాటికి నీళ్ళకి కేటాయించే డబ్బులు కానీ వాడి అభివృద్ధి అని చెప్పుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు, ప్రజాప్రతినిధులు కూడా లేము. కూటమి ప్రభుత్వం అనేది ప్రోయాక్టివ్ గవర్నమెంట్. ఇది ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వెంటనే స్పందించి నిర్ణయాలు తీసుకొని, నాకు నిన్నటి రోజున నా టేబుల్ మీద ఎస్టిమేషన్స్ పెట్టినారు. ఈరోజు ఉదయం ఫోన్ చేసి కాంట్రాక్టర్ని కూడా రిక్వెస్ట్ చేసి డబ్బులు ఇప్పించే బాధ్యత నాది, నువ్వు వర్కులు మొదలుపెట్టు అన్నాను. అందులో భాగంగానే ఈరోజు భూమి పూజ పెట్టినాం. కాబట్టి ఆసుపత్రి గురించి కమిటీల్లో ఏ నిర్ణయం తీసుకున్నా వెంటనే అమలు చేస్తాం. ఈరోజు పేషెంట్లకు ఇచ్చే భోజనం మీద కూడా నిన్నటి రోజున హెచ్డిఎస్ గ్రూపులోని మళ్ళీ చూసిన, స్టిల్ దే హ్యావ్ టు ఇంప్రూవ్ అనేది. ఇంకొకటి 2 రోజులు అబ్జర్వ్ చేయండి, కాకపోతే ఓ నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడ కూడా ప్రజల కంటే గొప్ప ఏది కాదు.